హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజైతే మా ఇంట్లో ఆలుగడ్డ ఫ్రై. ఇప్పుడు ఆలుగడ్డ ఫ్రైకి కావలసినవి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి నూనెలో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అవి మొత్తము పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ నల్లగా ఉందని కామెంట్ పెట్టకండి ఫ్రెండ్స్, అది అప్పాలు చేసిన నూనె అయితే అందులో పోసాము. తర్వాత ఆలుగడ్డలను అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలను అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఆలుగడ్డలు కూడా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి, ఆలుగడ్డలు ఆయిల్లో మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలు అయితే మంచిగా ఆయిల్లో మగ్గిపోయాయి ఫ్రెండ్స్. రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఒకసారి అంతా అలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత ధనియాల పొడి, లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, వేడి వేడి ఆలుగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఈ వంట నా పెద్ద కూతురు అయితే చేసింది ఫ్రెండ్స్. ఆలుగడ్డ కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అన్నంలోకి చపాతీలకైనా చాలా బాగుంటుంది, పూరిలో కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.